ఈ రోజు గ్రేడ్ 1 సంబంధించి టెక్నిక్స్ సంబంధించి సో 19th నుంచి 30th వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇందులో 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలకు వచ్చేసి 100 మార్కులు 1000 మార్క్స్. హాయ్ అండి, ఎగ్జామ్ ఎలా వచ్చిందండి? పేపర్ ఎలా ఉంది? టఫ్ గా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్ గా ఉందా? టఫ్ గా ఉందా? సో జనరల్ సైన్స్ పరంగా ఎలా ఉంది? బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 35 మార్క్స్ ఇచ్చాడు, ఎక్కువ స్కోర్. అది ఎలా ఉంది ఆ సబ్జెక్ట్ అనేది? టఫ్ గా ఉందా, మోడరేట్ గా ఉందా? మోడరేట్ గా ఉంది. అదేవిధంగా మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ కొంచెం ఈజీగానే ఉంది, అంటే చదివిన వాళ్ళకి వస్తుంది. కరెంట్ అఫైర్, జనరల్ అవేర్నెస్ అనేది ఎలా ఉంది? అంతా మోడరేట్ గా మోడరేట్ గా ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది? టఫ్ అంటారా, ఈజీ అంటారా? మోడరేట్ గా ఉంది. ఎంత స్కోర్ చేయొచ్చు? ఇది టచ్ చేయొచ్చు 70+ టచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేమస్ టీవీ అని. అలా వచ్చింది. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మీరు రాసారా? ఓకే. మేడం గారు, ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ కదా అది. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? అది కోర్ సబ్జెక్ట్, ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఇచ్చారు. డైరెక్ట్ మ్యాథ్స్ అనేది బేసిక్స్ ఇచ్చారా? అదే విధంగా బేసిక్ కంప్యూటర్స్ అన్నారు కదా, అదే విధంగా ఇచ్చాడు. సో కరెంట్ అఫైర్ కావచ్చు, జనరల్ 2024 ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ అనేది ఈజీ అంటారు, మోడరేట్ అంటారు. ఎంత స్కోర్ టచ్ చేయొచ్చు? 70+. మీరు ఎప్పుడు నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం? 3 years. ఆల్ ది బెస్ట్ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేమస్ టీవీ. ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్న 35 మార్క్స్, అదే హైయెస్ట్ మార్క్స్ కదా. అది ఎలా ఉంది ఆ సబ్జెక్ట్? అదే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎక్కువ ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? అది ఇది 1/3 కదా. ఇది మీరు ఈజీ అంటారా, టఫ్ అంటారు? ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ రోజు కదా, గ్రేడ్ 1 అనేది. ఎలా ఉంది మీకు పేపర్ అనేది? మీరు ఎంత స్కోర్ చేశారు మేడం? నేనా? యాక్చువల్లీ నేనైతే టైం సరిపోలేదు కొంతవరకు. ఓకే. ఆల్మోస్ట్ అంటే ఒక 70 వరకు అటెండ్ అయ్యాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేమస్ టీవీ. హలో మేడం గారు, ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పి 35 మార్క్స్ హైయెస్ట్ స్కోర్ అదే. సో 5 విభాగాల్లో 5 కంటెంట్ లో ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సైన్స్ పర్లేదు, సైన్స్ బానే ఉంది. కంప్యూటర్ కూడా పర్లేదు. మ్యాథ్స్ ఎలా ఉంది? బేసిక్స్ ఇచ్చాడా లేకపోతే టఫ్ గా? అయితే ఈజీగానే ఇచ్చాడు. రీజనింగ్ అంటే ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ ఆల్ఫాబెట్ సిరీస్. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ సంబంధించి 2023, 24 ఏ టచ్ చేశాడు ఎక్కువగా? జనరల్ నాలెడ్జ్ అంటే కొంచెం కష్టంగాను. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే టఫ్ అంటారా, ఈజీ అంటారా, మోడరేట్ అంటారా అన్న? ఎలా వచ్చాయి? ఈజీగానే ఉంటుంది. ఈజీగా. మీరు ఎంత స్కోర్ చేశారు మేడం? మీరు ఎంత స్కోర్ చేశారు? నేను ఒక 60-70 అలా స్కోర్ చేశాను. 60-70 స్కోర్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ. పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మేడం పేపర్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మేడం గారు, ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అదే. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? ఆ సబ్జెక్ట్ అయితే బాగానే ఇచ్చారు. టఫ్ గా లేదు, మోడరేట్ గా ఉంది. మ్యాథ్స్ అనేది? మ్యాథ్స్ కూడా బాగానే ఇచ్చాడు. మ్యాథ్స్ కూడా బేసిక్స్ ఇచ్చాడా లేకపోతే ఇంటర్మీడియట్? డెప్త్ ఏమి ఇవ్వలేదు, పర్లేదు. ఓకే, అదే టాపిక్స్ ని కవర్ చేసుకున్నట్టుగానే ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్ సంబంధించి ఏ టచ్ చేశాడు ఎక్కువగా? 2024 ఎక్కువ. 2024 అనేది. బేసిక్ కంప్యూటర్స్ ఏ విధంగా ఇచ్చాడు? బేసిక్ కంప్యూటర్స్ కొంచెం టఫ్ అనిపించింది. బేసిక్ కంప్యూటర్. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే టఫ్ అంటారా, ఈజీ అంటారా, మోడరేట్ అంటారా? మరి ఈజీ అని చెప్పలేము, మోడరేట్ గా ఉందని చెప్పలేము. మరి ఈజీ అని చెప్పలేము. సో మీరు ఎంత స్కోర్ చేశారు మేడం గారు? నేనైతే ఒక 74. ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంచనా? నార్మలైజేషన్ 1/3 అనుకుంటా దీనికి. 1/3 అండి. ఓకే. ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ. సో ఈ రోజు షిఫ్ట్ 1 పేపర్ కనుక చూసుకుంటే పేపర్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే మోడరేట్ గా ఉంది. సో పర్వాలేదు, అంత ఈజీ కాదు, టఫ్ కాదు, మోడరేట్ గా ఉంది. సో బేసిక్ కంప్యూటర్స్ అనేది కొంచెం టఫ్ గా ఇచ్చారని చెప్పేసి అభ్యర్థుల మాటల్లో చెప్పడం జరిగింది. ఎనీవే, ఈ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 1/3 మార్క్స్ ఉంటుంది, నార్మలైజేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.